హలో ఆల్, వెల్కమ్ టు మై అవర్స్. మీలో ఎంతమంది యూఐ మూవీ చూశారు? ఎలా ఉంది? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎలా ఉందో చెప్పాలంటే ముందు అసలు అర్థం కావాలి కదా. మూవీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఉపేంద్ర గారు ఆడియన్స్ని ఒక ఆట ఆడేసుకున్నారు. ఇక రివ్యూవర్స్కి వస్తే అది పెద్ద పరీక్ష పెట్టేశారు. మూవీని డీకోడ్ చేస్తూ కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి విన్నాక నాకు అనిపించింది ఏంటంటే, నాకు కంప్లీట్గా డిఫరెంట్గా అర్థమైంది ఏంటా అనిపించింది. సో అందుకే ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది నాకు అర్థమైంది అనిపించింది మాత్రమే. ముందుగా కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం, సో దట్ వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది. బ్రెయిన్లో 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ ఎప్పుడు కూడా లాజికల్ అండ్ అనలిటికల్గా ఉంటుంది. రైట్ హ్యాండ్ బ్రెయిన్ క్రియేటివిటీ, ఎమోషన్స్, ఇమేజినేషన్స్ వీటిని ఆపరేట్ చేస్తాయి. ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి హార్ట్ అండ్ బ్రెయిన్, మనసు ఒకటి చెప్తుంది, పరిస్థితుల ప్రభావంగా బ్రెయిన్ వేరే దారిలో వెళ్ళమని సూచిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ మనం డైలీ లైఫ్లో ఫేస్ చేస్తూనే ఉంటాం. నచ్చిన పని చేయమని మనసు చెప్తే ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు వస్తాయని మెదడు దానిని సపోర్ట్ చేయదు. రెండు కూడా బ్రెయిన్లో జరిగే ఒక ఫ్రిక్షనే. మనం హార్ట్ అని బ్రెయిన్ అని అర్థం కావడం కోసం పిలుచుకుంటాం. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీని కనుక చూస్తే మీ పెర్స్పెక్టివ్ మారచ్చు. మూవీలో 2 క్యారెక్టర్లు ఉంటాయి, ఒకటి సత్య, ఒకటి కల్కి. ఇందాక నేను చెప్పిన బ్రెయిన్ రిఫరెన్స్ను దీనికి ఎజ్యూమ్ చేసుకోండి. సత్య క్యారెక్టర్ అనేది రైట్ హ్యాండెడ్ బ్రెయిన్, క్రియేటివ్, ఇమేజినేషన్, ఎమోషన్స్. అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ అనేది లాజికల్, కల్కి. ఈ రెండింటి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అనేదే ఈ మూవీ. సత్య క్యారెక్టర్ మనసును రిప్రజెంట్ చేస్తుంది. అందుకే అతను వైట్ డ్రెస్ వేసుకొని ఆయన వచ్చిన ప్రతిసారి ఫ్రేమ్లో ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆపోజిట్ క్యారెక్టర్ కల్కి. అందుకే ఈ కల్కి పాత్రను ఒక డార్క్ థీమ్తో డిజైన్ చేసి ఉంటారు. ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్ కూడా ఒక డిస్ట్రాక్షన్ కనిపిస్తుంటుంది. అంటే మన బ్రెయిన్ కులం, మతం, జాతి లాంటి వాటితో నిండిపోయింది, బ్రెయిన్ వాష్ చేయబడ్డది. అందుకే మూవీలో ఒకసారి కల్కి డామినేట్ చేస్తే ఒకసారి సత్య డామినేట్ చేస్తుంటారు. అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ డార్క్ థీమ్లో ఉన్న కల్కికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, ఓన్లీ పవర్, ఈగో, ఈ కులం, మతం ఇలాంటి వాటితో నిండిపోయి ఉంటాడు. అలాగే సత్య క్యారెక్టర్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. హీరోయిన్ని ఒక మ్యాడ్ లవ్కి రిప్రజెంటేషన్గా పెట్టారు. అందుకే ఆమె క్యారెక్టర్ ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్ డామినేషన్ అనేది ఎక్కువైపోతుందో మనసు చచ్చిపోతుంది, సరిగ్గా చెప్పాలంటే. అవును, మొబైల్స్, మీడియా, జాతి, మతం ఇటువంటివన్నీ కూడా మన బ్రెయిన్లో నిండిపోయి డామినేట్ చేస్తాయి. మనసును డామినేట్ చేస్తాయి. ఒక సీన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ బ్రెయిన్ అంటే కల్కి సత్యాన్ని బంధించేస్తాడు, అంటే మనసును క్లోజ్ చేసేస్తాడు. సో ఆ మనసు బయటకు రావాలంటే అనేక స్టెప్స్ ఉన్నాయని అందులో చూపిస్తారు. బందీ అయిపోయిన సత్య తన ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని బయటకు వస్తాడు. అదే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అలాగే డ్రగ్స్, అమ్మాయిలకి అలవాటు పడిపోయి ఆ మత్తులో నుంచి బయటపడాలి. కొంతమంది కేకలేస్తూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అరుస్తూ ఉంటారు. అంటే ఇట్స్ రిప్రజెంట్స్ ఏ సొసైటీ. జనాలు ఇలా వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదు అని బ్రెయిన్ వాష్ చేసి మనల్ని ఆ దారిలోని వెళ్ళనివ్వకుండా చేస్తుంటారు. అవేమీ పట్టించుకోకుండా బయటపడాలి, వాటన్నిటి నుంచి మనసు బయటకు రావాలనేది అక్కడ చెప్పబడింది. అలా బయటకు వచ్చిన బుద్ధుడు అని కూడా మెన్షన్ చేయబడింది. అంటే సింపుల్గా చెప్పాలంటే కల్కి ఈ ఈగో, పవర్ ఇలాంటి వాటితో మన బ్రెయిన్ వాష్ అయిపోయిన బ్రెయిన్ డామినేట్ చేయడం వల్ల మనం మనసుకు నచ్చింది చేయలేక నలిగిపోతున్నాం. దీంట్లో ప్రధానంగా మొబైల్స్, మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా చూపించారు. సత్య, కల్కి, హార్ట్ అండ్ బ్రెయిన్ ఈ 2 పెర్స్పెక్టివ్లో ఒకసారి మూవీ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ 2 జరిగేవి మనలోనే. అవును, అది మన స్టోరీయే. మళ్ళీ చెప్తున్నాను, ఇది నాకు అనిపించింది మాత్రమే. చెప్పడం కోసమే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.